రెబల్ స్టార్ అనగానే ఇప్పుడు మనకి ప్రభాస్ గారు గుర్తొస్తూ ఉన్నారు, కానీ ఒకప్పుడు రెబల్ స్టార్ అంటే మామూలుగా ఉండేది కాదనమాట. ఆయన క్యారెక్టరైజేషను, ఆ హైటు, పర్సనాలిటీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండేవి కాదు ఆ రోజుల్లో. నా యాల్ది జానకి కత్తందుకు అనే డైలాగులు కానీ ఇవన్నీ కూడా మామూలుగా ఉండేవి కాదనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ టాలీవుడ్లో అప్పట్లో రాజు అని చెప్పచ్చు ఈయన, కృష్ణరాజు గారు కాబట్టి. సో నిజంగా ఒక మంచి మూవీస్ని అయితే జనాలకు గుర్తుండిపోయేలా అందించారు. అలాగే భక్త కన్నప్ప కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సో మరి ఆయన గురించి డీటెయిల్గా అయితే మన ఛానల్లో చేసి పెట్టామన్నమాట. అలాగే ప్రజారాజ్యం పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. చిరంజీవి గారితో పాటు రాజకీయంలో కూడా చాలా కాలం ఉన్నారు. అలాగే బీజేపీ తరఫున కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. సో పూర్తి వీడియో అయితే కింద ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.